హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఎవరే సాధన చేసినా, ఎవరే ప్రయత్నం చేసినా మనసు కుదుటపడక ఆందోళనకు గురై మనసు ఆందోళన చెందుతూ మనకు ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. ప్రతివారు గురువుగారు మా మనసు నిష్కల్మషంగా ఉండకంటుంది, పదే పదే యాతనకు గురి అవుతుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ బాధ ప్రతి వారిలో ఇంచుమించు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మనసును కుదుటపరిచి మన మాట వినేలా చేసుకునేందుకు, లేక మనసును సుస్థిరంగా ఉంచుకునేందుకు సాక్షాత్ ఆదిపరాశక్తి యొక్క నామమైన ఒక నామమును మనం తలంచుకుంటూ మన మనసును బలపరచుకోవచ్చు. దాని వలన అది సుస్థిరంగా ఉంటుంది. మనసు ఎప్పుడు ఎందుకు ఆందోళన చెందుతుంది అనగా మన బలహీనత మన మనసు గుర్తించినప్పుడే అది ఆందోళనకు గురి అవుతుంది. మనం బలవంతులుగాను లేక శక్తి సామర్థ్యాలు ఉన్నవారిగా మనసు మనకు గుర్తించినప్పుడు ఎప్పుడు ఆందోళన చెందదు. మన యొక్క మనస్సు ఆందోళనకు కారణమే మన యొక్క శక్తిహీనత. అది మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేక ఇతర ఏదైనా కారణం కావచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము కూడా మీరు ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని గ్రామ దేవతకు సంధ్య వేళ దీపం వెలిగిస్తూ ఈ మంత్రమును కనీసం 108 సార్లు, ఇంకా ఎక్కువగా పొందాలనుకునే వాళ్ళు 8 మాలలు లేక కనీసం 54 సార్లు అయినా సరే జపించుకోవచ్చు. కాగా ఈ మంత్రమును సదా మననం చేస్తూ ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఒక సుస్పష్టత అనేది ఉండి మన మనస్సు ఎప్పుడు కూడా సరైన ఆలోచనల వైపు పరిగెడుతూ మనకు శక్తివంతులుగా మార్చి ఆ మనస్సు కూడా శక్తివంతంగా నిలదొక్కుకోగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం శ్రీ గిరిజాయై నమః. మంత్రం మరోసారి ఓం శ్రీ గిరిజాయై నమః. మంత్రం మరోసారి ఓం శ్రీ గిరిజాయై నమః. మంత్రం మరోసారి ఓం శ్రీ గిరిజాయై నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.